ప్రియమైన దేవుని పిల్లారా, ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఒకసారి మనం చూసినట్లయితే ఎంత భయంకరమైన యుద్ధాలు జరుగుతున్నాయండి. ఉం? పోయిన వారం, అంతకు ముందు వారం నుంచి ఇరాన్, ఇరాక్, ఇజ్రాయెల్, అమెరికా, కువైట్, ఈ గల్ఫ్ దేశాలన్నీ ఒక దేశానికి ఒక దేశము శత్రుత్వంగా మారిపోయింది. ఓకేనా? అందరూ దేవుని పిల్లలే, అందరూ దేవుని ద్వారానే భూమి మీదకి వచ్చిన వాళ్ళే. ఈరోజు చూడండి, ఒక దేశాన్ని మనం కదిలిస్తే ఆ దేశం మనకి ఏం చెప్తుంది? మీ దేశానికి ఎవరినైనా శత్రువుగా ఉన్నారంటే, ఇదిగో ఫలాని ఇరాన్ దేశం మాకు శత్రువుగా ఉందనంటే. ఒక అమెరికాని అడిగితే, ఒక అమెరికా ఇగో ఇరాక్, ఇరాన్ ఇగో మా దేశానికి శత్రువుగా ఉందనంట. ఇలాగ ఏ దేశాన్ని మనము అడిగినా కూడా ఆ దేశం వాళ్ళు ఏం చెప్తున్నట్టే, ఇగో ఫలానా దేశం మాకు శత్రువు, వాళ్ళు మాకు శత్రువులని ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది అమాయకుల ప్రాణం తీసేస్తున్నారు. కానీ ఈరోజు మానవ సమాజము బైబుల్ దగ్గరికి వచ్చి ఒక్కసారి బైబుల్ నేర్చుకోగలిగితే అసలు నిజంగా మనకు వాస్తవాలు ఏంటో తెలుస్తాయి. ఈరోజు భారతదేశాన్ని అడిగితే భారతదేశానికి ఎవరి శత్రువు అనగానే వెంటనే ఏమని చెప్తారు? పాకిస్తాన్, ఓకేనా, లేకపోతే బంగ్లాదేశ్. ఈ దేశాలు మనకు శత్రువులు అని అంటున్నారు. ఓకేనా? ఇదిగా మన దేశంలో ఉన్న మన మనుషుల దగ్గరికి మనం వచ్చామనుకోండి, బాబు ఎవరు నీకు శత్రువులు అని అంటే మన వాళ్ళు ఏం చెప్తారండి? నా కుటుంబ సభ్యులే నాకు శత్రువులు అండి అంటారు, నా బంధువులే నాకు శత్రువులు అంటారు. ఓకేనా? నా ఇరుగు పొరుగు వారే నాకు శత్రువు అని చెప్తుంటారు. ఇలాగ ఏ మనిషిని కదిలించినా ఆ మనిషి నోట నుంచి వచ్చే మాట ఏంటంటే, ఇదిగో నాకు ఫలానా వాడు శత్రువుగా ఉన్నాడు, ఫలానా దేశం శత్రువుగా ఉంది, ఫలానా గ్రామం శత్రువుగా ఉంది, ఇదిగో మా అన్నదమ్ములే నాకు శత్రువుగా మారి నా ఆస్తిని కాజేయాలని చూస్తున్నారు. ఓకేనా? మా తల్లిదండ్రులు నా మీద శత్రువుగా మారి. ఇలా మానవ కోటి ప్రజలందరూ కూడా వారు చెబుతున్న మాటలు ఏంటంటే, ఎదుటి మనిషి ఎవరైతే ఉన్నారో, ఎదుటి రాష్ట్రం ఏదైతే ఉందో, ఎదుటి దేశం ఏదైతే ఉందో అది నాకు శత్రువు అనుకుంటున్నారు. అందుకనే మనిషికి ఈరోజు తెలుసుకోలేకపోతున్నాడు, మనిషి గ్రహించలేకపోతున్నాడు. నిజంగా ఒక మనిషికి ఒక మనిషి శత్రువుగా మారతాడా? మనుషులు దీన్నే శత్రుత్వం అనుకుంటున్నారని మనం ఒక్కసారి ఆలోచించినట్టయితే, ప్రియమైన దేవుని పిల్లరా, నిజంగా మన శత్రువు మనిషేనా అని మనం ఎప్పుడైనా ఒక్కసారి ఆలోచించినట్లయితే చాలా విలువైన, చాలా ఆశ్చర్యకరమైన సంగతులు మనకి తెలుస్తాయండి. కొంతమంది కవులు రాశారు. ఏం రాశారు? వాడి కోపమే వాడికి శత్రువు అని రాశారు కవులు. ఓకేనా? అంటే ఒక మనిషి కోపము, అంటే మనిషికి వచ్చే కోపము అది వాడికి శత్రువుగా మారుతుందా అని అంటే మారుతుందని మనం ఎన్నో సంఘటనలు చూసాం. ఓకేనా? మన కంటి ముందు ఎన్నో మనము చూసుంటాం ఇప్పటికి. ఇలాగా చరిత్రకారులు రాశారు, కవులు రాశారు, అందరు రాశారు. నిజంగా మనకి శత్రువు కోపం ఒకటేనండి, ఇంకేం లేవో మనకి శత్రువుగా అని మనం ఆలోచిస్తే, మన చేతిలో మన బైబుల్, మన పట్టుకున్న ఈ బైబుల్ ఒక అద్భుతమైన వివరణను ఇస్తుందండి. మన కోపం ఒకటే శత్రువు కాదు, ఇతర దేశాలు శత్రువు కాదు, నీ కంటి ముందు కనపడే మనుషులు శత్రువు కాదు. ఇగో శత్రువు అనేది ఇంకొకటి ఉంది. ఏంటిది ఆ శత్రువు అని మనం ఆలోచిస్తే, ఈరోజు క్రైస్తవులుగా ఏమనుకుంటున్నారంటే శత్రువు అనగానే అపవాదం అనుకుంటున్నారు. తెలుసా? అపవాదే శత్రువు అనుకుంటున్నారు. అపవాదే మనకి శత్రువు, వాడే మాకు శత్రువు అని ఈరోజు క్రైస్తవులు అనుకుంటున్నారు. కానీ బైబిల్ అది చెప్పట్లేదండి. బైబిల్ ఒక అద్భుతమైన వివరణ ఇస్తుంది. మనకి శత్రువుగా మారింది ఏంటిదో ఒక అద్భుతమైన పాఠం మీకు నేర్పిస్తాను. చూడండి, మొదటిగా మార్కు సువార్త 7వ అధ్యాయము 21వ వచనం నుంచి మనం చదువుకుందాం. చాలా జాగ్రత్తగా చిన్నగా చదవండి సిస్టర్. లోపడ నుండి అనగా మనుషుల హృదయములో నుండి, చూడండి, అంటే దురాలోచనలు, జారత్వములను, దొంగతనములను, నరహత్యలను, వ్యభిచారములను, లోభములను, చెడుతనములను, కృత్రిమమును, కామ వికారమును, మత్తరమును, చూడండి చెడు దృష్టి, చూడు దేవదూషణయు, అహంభావమును, అవివేకమును వచ్చును. చూసారా? ఒక కవి ఏం రాశాడంటే తన కోపమే తనకి శత్రువు అని రాశాడు. అంటే ఒక మనిషికి శత్రువు ఎవరు అంటే కోపం అని చెప్పాడు కవి.
కానీ దేవుడు ఒక భక్తుడి ద్వారా రాపిస్తూ ఏం చెప్తున్నాడు? ఓకేనా, లోపల నుండి అనగా మనుషుల హృదయములో నుండి దురాలోచనలు వస్తాయంటాడు. అంటే ఎంత ప్రమాదకరం చూడండి. మనము మన బంధువు శత్రువు అనుకుంటున్నాం, ఓకేనా, మన తల్లిదండ్రుల శత్రువు అనుకుంటున్నాం, మన పిల్లల శత్రువు అనుకుంటున్నాం, మన ఇరుగు పొరుగు వారి శత్రువు అనుకుంటున్నాం, ఓకేనా. ఓకేనా, ఒక ఏరియాలో ఒక ప్రాంతంలో ఒక వ్యక్తి మరణించగానే, ఏదైనా ఒక మర్డర్ జరగగానే ఫస్ట్ అక్కడ పోలీసు వాళ్ళు వచ్చి ఎంక్వైరీ చేస్తారు, ఓకేనా. ఆ బాడీ దగ్గరికి వచ్చి ఫోటోలు తీసుకుంటారు, అంత పోలీస్ ఎంక్వైరీ అంత ఉంటుంది. ఉండిన తర్వాత ఆ ప్రాంతంలో ముందందరిని అడుగుతుంటారు, నాయన వీడికి ఏమైనా శత్రువులు ఉన్నారు ఇక్కడ అని అడుగుతారు. ఎందుకంటే మరి చచ్చిపోయాడు కదా, మర్డర్ చేయబడ్డాడు, చంపబడ్డాడు కదా. చంపబడగానే పోలీసులో ఆలోచన ఏ విధంగా ఉన్నదంటే, వాడికి ఇక్కడ ఉన్న శత్రువులు ఉన్నారా బాబు అంటే అక్కడ కొంతమంది చెప్తారు, వీళ్ళ అన్నదమ్ముల మధ్యన ఏదో తగాదాలు ఉన్నాయండి, ఇక ఈ ఊర్లోనే ఒక రౌడీ షీటర్తో వీడికి తగాదాలు ఉన్నాయండి, ఓకేనా. వీడు పలానా వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మాయిని ఏదో అన్నాడండి, వాళ్ళ కుటుంబం వీడితో తగాద పడ్డారు, మరి వాళ్ళకి ఇట్లా చంపొచ్చు అని ఒక ఐడియాలు ఇస్తూ ఉంటారు చాలామంది. అంటే శత్రువుగా ఎవరు మారుతున్నారు అని అంటే ఎదుటి వాడిని చూపిస్తున్నాడు. వీడు మరణించడానికి కారణం ఏంటో చూడట్ల సార్. ఒక మనిషి చనిపోవడానికి, ఒక మనిషి వాడిని హత్య చేశాడు, పొడిచాడు, లేకపోతే వాడిని దారుణంగా నరికి చంపేస్తాడు అని అంటే కామన్గా రోడ్డు మీద వెళ్ళేవాడిని చంపేస్తారా? రోడ్డు మీద నడుచుకుంటున్న వెళ్తున్న వాడిని చంపేస్తారా? ఎవరు చంపుతారండి? మన పాపాన మనం రోడ్డు మీద వెళ్తున్నామండి, వాడు కత్తి పట్టుకుని నుంచి కసకస పొడిచేస్తారు మనల్ని. పొడవడు ఎప్పుడు పొడుస్తాడంట? ఎప్పుడు వాడు ఏదైనా ప్రమాదకరమైనది ఆ వ్యక్తికి చేస్తే, ఓకేనా, వాడేమైనా ప్రమాదకరమైన ఆలోచన, దురాలోచన ఏదైనా ఆ వ్యక్తి పట్ల వీడు చేస్తే అప్పుడు ఆ వ్యక్తి వీడిని పగబట్టి చంపుతారు అన్నమాట. అదే అంటుంది ఇప్పుడు ఏమంటున్నాడు, దురాలోచనలను జారత్వములను అంటున్నారు అనమాట. అంటే జారత్వములు అనేది ఇంత ప్రమాదకరం ఇక్కడ చూపిస్తున్నాడు అనమాట. ఒక్కొక్కటి జారత్వములు, దొంగతనములు. ఒక దొంగతనం చేసిన వాడిని పట్టుకొని ఏం చేస్తారండి? ముందు చెట్టుకు కట్టేస్తారు, లేదా ఫోలుకి కట్టేసి ఇరగ బాధలు బాస్తుంటారు. ఎన్నో చూసాం మనం, ఓకేనా. దొంగ దొరకగానే వాడిని పట్టుకొని మొట్టమొదట కొట్టడమే మొదలు పెడతారు. వాడు ఎలా మారుతాడు? వాళ్ళు మారిపోయి ఎలా వస్తుంది? వాడు మరలా దొంగతనం చేయకుండా ఉండాలంటే కొడితే దొంగతనం చేయకుండా ఉంటాడా? వాడిని తిడితే దొంగతనం చేయకుండా ఉంటాడా? వాడు హృదయములో గూడు కట్టుకొని ఉంది, ఓకేనా. వాడి లోపల ఉంది, వాడి హృదయములో ఉన్న ఆలోచన అంత ప్రమాదకరమైంది అనమాట, ఓకేనా. దొంగతనములను, నరహత్యలను. ఒక మనిషిని నరహత్య చేస్తున్నాడు. ఒక ఇజ్రాయేల్ ఇంకొక దేశం మీద ప్రమాదకరమైన ఆ బాంబులు వేస్తుందంటే, మిసైల్స్ పంపిస్తుందంటే ఎందుకు పంపిస్తుంది? అంటే ఆ దేశంలో ఉన్న అమాయకమైన చిన్నపిల్లలు అందరూ చనిపోవాలనే కదా. ఎంతమందిని చంపేస్తారు ఇప్పుడు బాంబులేసి? ఎంతమందిని పొట్టను పెట్టుకుంది ఆ దేశాలు? అంటే ఏమి అమాయకులు, పాపం పుణ్యం తెలియని వాళ్ళు ఇంట్లో ఉంటే, ఇంట్లో పాపం వాళ్ళ కుటుంబంతో కూర్చొని టీవీలు చూస్తూ భోజనం చేస్తూ ఏదైనా పనిలో ఉన్నప్పుడు ఒకేసారి ఒక మిస్సల్ అక్కడ ఆ అపార్ట్మెంట్ మీద పడిపోగానే ఎంతమంది చచ్చిపోతున్నారు అమాయకంగా? అంటే ఇది ఎక్కడ జరుగుతుంది అసలు? ఈరోజు మానవ సమాజం ఆలోచించలేదు. కానీ బైబుల్ చెప్తుంది దీని గురించి అద్భుతంగా, బైబుల్ వివరిస్తుంది దీని గురించి ఖచ్చితంగా. అదే చెప్తున్నాడు అనమాట. నరహత్యలను, వ్యభిచారములను అంటున్నాడు. అంటే వ్యభిచారం గురించి చెప్తున్నాడు అనమాట. అంటే ఒక మనిషి ఈ ఆలోచన రావాలంటే ముందు ఎక్కడుంది? ముందు ఎక్కడేస్తున్నాడు ప్లాను? తన హృదయంలో జరుగుతుంది ఇదంతా. అంటే ఎక్కడ జరుగుతుంది? మనిషికి శత్రువు ఎవరు? తన శరీరమే తనకి శత్రువు. ఎవరో కాదండి, వేరే దేశం కాదు, వేరే రాష్ట్రం కాదు, మన బంధువులు కాదు, మనకి పగబట్టిన వారు కాదు, మనతో గొడవలు పడ్డ వాళ్ళు కాదు మన శత్రువులు. మన శరీరమే మన శత్రువు అని దేవుని వాక్యం చెప్తుంది, ఓకేనా. నెక్స్ట్, లోభములను, చెడుతనములను, కృత్రిమములను, కామ వికారములను, మత్తరములను, దేవ దూషణయు అంటున్నా. అంటే దేవుణ్ణి దూషించే తత్వం ఎక్కడికి వెళ్ళి వస్తుంది ఈరోజు మనిషికి? ఈరోజు క్రైస్తవాన్ని దూషిస్తున్న మత ఛాందస్తవాదులు ఎవరైతే ఉన్నారో వారు ఎందుకు దూషిస్తున్నారు? దూషించవలసిన కారణం ఏమొచ్చిందంటే లోపల నుంచి వస్తుంది వాళ్ళకి, ఓకేనా. వాడి శరీరం, వాడే శత్రువు, వాడికి శత్రువు వాడి శరీరం అని నమ్మలేకపోతుంది ఈరోజు సమాజం. కానీ ఆ శత్రువుని పట్టుకొని మనం తిరుగుతున్నాం. ఆ శత్రువు మనతోనే ఉన్నాడంట. ఇవన్నీ కూడా లోపల జరుగుతున్నాయి. మనకి శత్రువు వాడే అని చెప్తున్నాడు అనమాట. అంటే ఈరోజు మన శత్రువు ఎవరంట? మన దేహమే అంట.
మన అవయవాల్లో ఉన్న ఈ యొక్క క్యారెక్టర్ ఏది ఉందో, మన హృదయంలో ఉన్న ఆలోచనలు ఏవైతే ఉన్నాయో ఇవే మనల్ని శత్రువుగా మారుస్తున్నాయంట. మన శత్రువుగా మారిపోతున్నామంట. అందుకే పౌలు గారు దీని విషయంలో చాలా జాగ్రత్తగా ఆలోచించి ఒక చక్కటి మాట చెప్తున్నాడు చూడండి. పౌలు గారు ఒక వివరణ ఇస్తున్నాడు చూడండి, ఎంత క్లారిటీ వస్తుంది ఇప్పుడు మనకి. చూడండి, రోమిల్ రాసిన పత్రిక 7వ అధ్యాయం చూడండి. పౌలు గారికి తెలిసిపోయిందనమాట, ఆయన శరీరము ఆయనకు శత్రువు, అంటే ఆయన శరీరం వలనే ఈరోజు సర్వనాశనం అయిపోతున్నాడని. శరీరం ఎంత ప్రమాదకరమో, ఈ శరీరం మనల్ని ఏం చేసేస్తుందో ఇక్కడ పౌలు గారు చెప్తున్నారు. 7వ అధ్యాయము 18వ వచనం చదవండి ఒకసారి. చూడండి ఆయన ఎంత క్లారిటీగా వివరిస్తున్నాడో. నా యందు అనగా నా శరీరమందు అంటున్నాడు. చూడండి పౌలు గారు ఏం వివరిస్తున్నాడంటే, ఆగండి, పౌలు గారు ఏం వివరిస్తున్నాడంటే నా యందు అంటున్నాడు అనమాట. అంటే నా యందు అంటే పౌలు వేరే, ఇక్కడ పౌలు వేరే అన్నట్టు కనిపిస్తుంది మనకి. ఓకేనా? నా యందు అంటున్నాడంటే నా యందు అనగా నా శరీరమందు అంటున్నాడు. అంటే శరీరం వేరే, లోపల ఇంకొకటి ఉంది. ఏంటిది? ఆత్మ వేరే. ఓకేనా? ఇప్పుడు ఆత్మయే మనల్ని జీవింపచేసేది. ఆత్మ నడిపింపు ద్వారానే మనం నడుస్తున్నాం. ఆత్మ ఉంది కాబట్టి మనం గాలి పీలుస్తున్నాము, కళ్ళతో చూస్తున్నాము, నోటితో మాట్లాడుతున్నాము, చేతులతో ముట్టుకుంటున్నాము, కాళ్ళతో నడుస్తున్నాము. ఓకేనా? ఈ సృష్టిలో ఉన్న సమస్తాన్ని మనం అనుభవిస్తున్నాం. ఎవరిచ్చారు ఈ దేహాన్ని? దేవుడే ఇచ్చాడు. దేహాన్ని ఇచ్చిన ఈ దేవుడే, దేహాన్ని తయారు చేసిన ఈ దేవుడే ఈ దేహంలో ఏం పెట్టాడంట? ఆత్మను పెట్టాడంట దేవుడు. ఆ ఆత్మ ఎవరిది? దేవుని దగ్గరికి వెళ్ళి వచ్చిన పవిత్రమైన ఆత్మ. ఈ పవిత్రమైన ఆత్మని ఈ దేహములో ఉంచాడంట. ఉంచి ఈ దేహాన్ని నడిపింపజేస్తున్నాడు. కానీ ఈ దేహం ఏం చేస్తుంది? ఆత్మను లోపరుచుకుంది. ఆత్మను లోపరుచుకొని తన కార్యక్రమాలు, తన పనులు, తన అవసరాలు, తన కోరికలు, తన అలవాటు, తనకు కావలసినవి అన్నీ కూడా శరీరం ద్వారా తీర్చుకుంటుంది. అర్థమవుతుందా మీకు? ఈ శరీరానికి కావలసిన అన్ని కోరికలు ఏవైతే ఉన్నాయో ఆ కోరికని తీర్చుకోవడం కొరకు ఈ 60, 70, 80 సంవత్సరాలు అవర్నిశలు, అంటే పొద్దున నుంచి సాయంత్రం వరకు కష్టపడి చేసినంత కూడా ఈ శరీరానికి తగలబెట్టడానికి. తెలుసా? మనం ఏది చేసినా, ఏది సంపాదించినా దేనికోసం తెలుసండి? ఈ శరీరం కోసం అండి. ఆత్మ కోసం చేస్తున్నాను ఒక్కరు చెప్పండి చూద్దాం. ఆత్మను కాపాడుకోవడం కోసము, ఆత్మను రక్షించడం కోసము, ఆత్మను బలపరుచుకోవడం కోసం ఇక నా జీవిత విధానాన్ని నేను సాగనంపిస్తున్నానని ఎవ్వరూ చెప్పలేరు రోజు. అందుకే చెప్తున్నాడు పౌలు గారు, నా యందు అనగా నా శరీరమందు మంచిది ఏదియూ నివసింపదని నేను ఎరుగుదును అంటున్నాడు. అంటే పౌలు గారికి తెలిసిపోయింది ఆయన శరీరములో మంచిది ఏది కూడా నివసింపదంట. అంత చెడ్డది ఉందంట శరీరానికి. అంటే శరీర కోరికలు ఎంత ప్రమాదకరమైనవి చూడండి. ఈరోజు క్రైస్తవము అనగానే ఒక పూల బాట మీద పడుకునేది అనుకుంటున్నారు. ఓకేనా? లగ్జరీ లైఫ్ అనుకుంటున్నారు. ఆశీర్వాదాలతో కూడుకున్నది అనుకుంటున్నారు. ఓకేనా? నిత్యము దేవుడు ఎప్పుడు ఇచ్చేవాడే, మనం దొబ్బేవారమే, మనం దోచుకునే వాళ్ళమే అనుకుంటుంది ఈరోజు సమాజం. క్రైస్తవం అలా కాదంట. పౌలు గారు చెప్తున్నారు ఇక్కడ, శరీరం ఎంత ప్రమాదకరమైందో, శరీరము నిన్ను ఎంత మాయలో పెడుతుందో, ఆత్మని ఏం చేస్తుందో ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం. తెలుసు మనకి, అంటే ఆత్మకు తెలియకుండానే శరీరము ఒక ఉన్నతమైన మ్యాప్ వేసిందంట, ప్లాన్ వేసిందంట. ఆ ప్లాన్కి కోట్ల మంది చెప్పుకున్నారు ఈరోజు సమాజం. అందుకే వాక్యం అర్థం కాదండి ఎవరికి. ఒక 15-20 నిమిషాలు వాక్యం చెప్తే వినే స్థితిలో ఈరోజు సమాజం లేదు. ఓకేనా? నిద్రపోతూ ఉంటారు, ఆవలిస్తూ ఉంటారు, ఫోన్లు మాట్లాడుతూ ఉంటారు. ఇప్పుడు మీరైతే ఓకే, మీకు అద్భుతంగా నేర్చుకుంటున్నారు ఇక్కడికి వచ్చి. బయట సంఘాల్లో చూడండి, మీరు వెళ్ళి కూర్చున్నప్పుడు ఎవడి పని వాడిది. ఓకేనా? అంటే వాక్యం వలన, చెబుతున్న మాటల వలన నీ శరీరానికి ఏదో పొందుకోవాలా, నీ శరీరాన్ని కాపాడుకోవాలా, నీ శరీర కోరికలు తీసుకోవాలనుకుంటున్నారు వాక్యాన్ని బట్టి. కానీ కాదంటండి, శరీరాన్ని కాదు ఆత్మను కాపాడుకోవాలంట. అందుకని యోహాను సువార్తలు అంటారు, ఏమంటారు యోహాను సువార్తలు ఒక మాట ఉంటుంది కదా చూడండి. యోహాను సువార్త 6వ అధ్యాయంలో ఉంటుంది చూడండి. ఒకటి 6వ అధ్యాయము, ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనము.
అర్థమవుతుందండి? ఆత్మయే జీవింప చేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనం అంట. అంటే శరీరము నిష్ప్రయోజనమని ఇక్కడ వాక్యం చెప్తుంటే ఈరోజు మన వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు? అమ్మో శరీరమే మెయిన్, శరీరం రోగం వచ్చిందండి ప్రార్థన చేయండి అయ్య గారు, జబ్బు చేసిందండి ప్రార్థన చేయండి అయ్య గారు, నా శరీరానికి కావాల్సిన నాకు ఆశీర్వాదాలు ఇవ్వండి అయ్య గారు. అదేంటిది మరి? ఆత్మ ఏమైంది? ఆత్మ పరిస్థితి నీకు, ఆత్మని కాపాడుకోవా, ఆత్మను రక్షించుకోవా అనే ఆలోచన ఈరోజు సమాజానికి లేదు. శరీర కోరికల కోసమే, శరీర అవసరాల కోసమే ఈరోజు కోటాను కోట్ల మంది వెళ్ళిపోతున్నారు. ఓకేనా? అందుకనండి ఈరోజు దేవుడు చాలా అద్భుతమైన మాటలు రాపించారండి బైబిల్లో. లూకాసు వార్త తీయండి ఒకసారి, లూకాసు వార్త తీయండి ఒకసారి, లూకాసు వార్త 13వ అధ్యాయము చూడండి. ఒక అద్భుతమైన మాట ఉంటుంది లూకాసు వార్త 13వ అధ్యాయము. ఈరోజు ప్రపంచ స్థితిని దేవుడు ఎప్పుడో ఎరిగాడండి, ఎరిగి భక్తుల ద్వారా బైబిల్లో రాపించాడు, తెలుసుకుంటారని. లూకాసు వార్త 13వ అధ్యాయము 22వ వచనాన్ని ఒకసారి చూడండి. 13వ అధ్యాయము 22వ వచనం. ఎన్నో వచనం చెబుతున్నారు? లూకాసు వార్త 13వ అధ్యాయము 22వ వచనం. ఆయన యెరూషలేమునకు ప్రయాణమై పోవుచు బోధించుచు పట్టణములలోను గ్రామములోను సంచారము చేయుచుండెను. ఎవరిది? యేసుక్రీస్తు. ఓకేనా? ఆయన బోధించుచు వాక్యము చెబుతూ పట్టణములలో తిరుగుతూ సువార్త కార్యక్రమాలు చేస్తూ ఆత్మలు కాపాడాలనే ఒక కార్యక్రమంలో తిరుగుతున్నారు యేసుక్రీస్తు. ఏదో పని పాట లేకుండా వచ్చిన వాడు కాదాయన. ఓకేనా? ఆయన కాన్సెప్ట్, ఆయన రావడం వెనుక ఉద్దేశం ఏంటంటే వాక్యం సమాజానికి అందాలి. ఓకేనా? నా తండ్రి మనసు ఈరోజు మానవులు తెలుసుకోవాలని ఆయన ఎంత తపన పడ్డాడో ఆఖరికి ఆయన జీవితాన్నే ధారపోసాడు అనమాట. ఇది చేస్తున్నప్పుడు అక్కడ అడుగుతున్నారు, ఆయన ఏమడుగుతున్నారు? నెక్స్ట్ 23, ఒకడు ప్రభువా రక్షణ పొందువారు కొద్ది మందేనా అని అడుగుతున్నాడు అని ఆయనను అడిగారు. ఏంటి ప్రభువా రక్షణ పొందేవారు కొద్ది మందేనా అని యేసుక్రీస్తు అని అడిగారు అనమాట. అంటే ఆయనకి డౌట్ వచ్చిందనమాట. శిశువుకి వచ్చి రక్షణ పొందువారు కొద్ది మందేనా అని అడిగినప్పుడు యేసుక్రీస్తు వారు ఒక భయంకరమైన మాట చెప్తున్నటువంటి కింద, ఆయన వారిని చూచి ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి అంటున్నాడు. అంటే చూడండి, అంటే మన క్రైస్తవ జీవితం అంటే ఒక క్రీస్తుని నమ్ముకొని వాక్యము నేర్చుకొని క్రైస్తవంలోకి వచ్చిన మనకు ఒక పోరాటం ఉందంట. ఏంటిది ఆ పోరాటము? ఇరుకు ద్వారమున ప్రవేశింపాలంట. ఎందుకు ఇరుకు ద్వారాన్ని ఎందుకు ప్రవేశించమంటున్నాడు దేవుడు? జనరల్గా ఆలోచించండి. ఎప్పుడైనా మీరు ఎక్కడైనా చూసారో లేదో, ఇరుకు ద్వారం అనగానే ఏంటి తెలుసా అండి? కొంచెం అంటే చాలా కంజెస్టెడ్గా ఉండే ప్లేస్ అది. ఓకేనా? అంత ఈజీగా వెళ్ళలేం మనం, అంత ఈజీగా అందులోకి వెళ్ళి దూరలేమన్నమాట. అలాంటి ప్లేస్లోకి వెళ్ళి వెళ్ళడం కోసం వివరిస్తున్నాడు. ఇరుకు ద్వారమున వెళ్ళుటకు ప్రయత్నించండి అంటున్నాడు అనమాట. అంటే ఇరుకు ద్వారమున మనం వెళ్ళాలి అని అంటే మనం ఏం చేయాలి తెలుసా అండి? ఓకేనా? ఇప్పుడు ఎక్కడైనా జనాల మధ్యన ఉన్నాం, లేకపోతే ఎక్కడైనా రద్దీలో ఉన్నాం, ఆ ట్రైన్ వచ్చిందండి, ట్రైన్ ఎక్కించినప్పుడు ట్రైన్ ఎక్కేటప్పుడు మరి ఫుల్గా ప్యాక్ అయినప్పుడు దూరుతూ ఉంటారండి అందులోకి వెళ్ళి. ఓకేనా? దూరుతున్నప్పుడు అందులో పట్టరు, తల దూర్చిన లోపలికి వెళ్ళడానికి ప్రయత్నిస్తుంటారు. అప్పుడు కొన్ని అడ్డొస్తుంటాయి, బ్యాగులు కానీ సూట్ కేసులు కానీ ఇవన్నీ. ఆ వడ్డు వచ్చినప్పుడు వాడు తోసేస్తాడు బయటికి వెళ్ళి. అరే నువ్వెక్కుడే కస్టమరా, ఈ బ్యాగులను వేసుకొని ఎడికొస్తానవరా అంటాడు. వాడు ఇప్పుడు ఏం చేయాలి? ఇక బ్యాగులు వాళ్ళ బంధువులకు వదిలిపెట్టాలా, లేకపోతే అక్కడ ఇడిచిపెట్టి ట్రైన్లోకి ఎక్కాలా. కానీ వాడు ఎక్కడు, ఏం చేస్తాడు? అమ్మో ఇది కావాలి నెక్స్ట్ ట్రైన్ ఎక్కుదాం, నాకు ఇవి ముఖ్యం అంటాడు. బ్యాగులు సూట్ కేసులు నా బట్టలు అని. అసలు వీడు జర్నీ వెళ్ళాలక అసలు ఆ మార్గానికి, ఆ గమ్యానికి వెళ్ళాలంటే ఎలా వెళ్ళాలి? వీడు ముందు ఎక్కాల అందులోకి వాడు. అంటే ఇరుకు ద్వారం ఇలా ఉంటుందని చూపిస్తున్నాడు అనమాట. అందుకే విశాలమైన మార్గం ఎలా ఉంటుంది? ఓపెన్, నీ ఇష్టం ఎట్లా అంటే వెళ్ళొచ్చు. ఓకేనా? నువ్వు ఈ కాలు ఇటు అనుకుంటే, ఈ చేయి అనుకుంటే ఇష్టం వచ్చినట్టు వెళ్ళొచ్చు అనమాట. అది విశాలమైన మార్గం. అదే చెప్తున్నాడు. చదవండి ఇప్పుడు. ఏమంటున్నాడు? ఆయన వారిని చూచి ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి, అనేకులు ప్రవేశింప చూతురు గాని వారి వలన కాదని మీతో చెప్పుచున్నాను. చూసారా? క్రైస్తవం అంటే అంత ఈజీ కాదండి. ఓకేనా? ఇరుకు ద్వారమున ప్రవేశింపడం కూడా అంత సులువు కాదంట. అనేకులు ప్రయత్నిస్తున్నారు ఇప్పుడు క్రైస్తవంలో. ఓకేనా? చూడండి, కొన్ని ప్రాంతాలలో, కొన్ని మరి మందిరాలలో, కొన్ని సభలలో లక్షల మంది ఉంటారు మీటింగ్లలో.
చూసిన వాళ్ళు ఏమనుకుంటారు, ఎంత భక్తిరా, భలే ఉన్నారా వీళ్ళు, అసలు ఇన్ని లక్షల మంది ఇక్కడ, వీళ్ళందరూ వెళ్ళిపోతారా పరలోకం? కొద్ది మంది అంటున్నాడు కదా ఇక్కడ. ఇప్పుడు కొద్ది మంది అన్నప్పుడు ఎంత కంజెస్టెడ్ అంటే చాలా తక్కువ మంది, అందరూ వెళ్ళరు అన్నమాట. ఎందుకు వెళ్ళరంటే బైబిల్లో ఉన్న ప్రతి ఒక్క విషయాన్ని మనం నేర్చుకోవాలి, ఫస్ట్ తెలుసుకోవాలి బేసికల్గా. ఓకేనా? ఒక విషయాన్ని తెలుసుకోకుండా, ఒక విషయం మీద మనకు అవగాహన లేకుండా మనం ఏమి చేయలేము తెలుసా? చేయలేమండి. ఎలా చేస్తాము? ఒక విషయం మీద అవగాహన లేకుండా దాన్ని ఎలాగ, ఒక బైక్ నీకు నడపడం రాకుండా నువ్వు ఎలా నడుపుతావు? ఎక్కి బైక్ నీకు గేర్ వేయడమే రాదు, క్లచ్ వదలడమే రాదు, నువ్వు బైక్ మీద కూర్చొని ఎలా నడుపుతావు? ట్రైనింగ్ కావాలి కదా, దానికి నేర్చుకోవాలి గాను. నేర్చుకోకుండా నడిపితే నువ్వు చచ్చిపోతావు, ఎదుటి వాడిని కూడా చంపేస్తావు. ఓకేనా? అందుకనే క్రైస్తవుడుగా మనము నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, ముందుగా మన శత్రువు ఎవరో మనం నేర్చుకోవాలి. అంటే మన శత్రువు మన దేహమే అంటండి. మరి ఈ శత్రువు మన దేహమేని ఈరోజు సమాజం ఎందుకు తెలుసుకోలేకపోతుంది? ఈ దేహాన్ని ఎలా తయారు చేసిండే దేవుడు అసలు? ఆదికాండము 2వ అధ్యాయం చూడండి ఒకసారి. ఆదికాండము 2వ అధ్యాయము ఈ దేహాన్ని ఎలా తయారు చేశాడు అంటే, ఇంత ఖరీదైన దేహము, ఇంత కాస్ట్లీ దేహము, ఉదయం నుంచి రాత్రి పడుకునేంత వరకు దీన్ని ఎలా కాపాడుతాం మనం? ఓకేనా? పువ్వుల్లో భద్రంగా పెట్టి కాపాడుతుంటాం. ఓకేనా? పొద్దున్న లేసిన కానించి నైట్ మనం పడుకునేంత వరకు దీన్ని రక్షణ ఎలా ఉంటుంది? మంచి ఆహారము, ఓకేనా, మంచి సోపులు దీనికి, మంచి బట్టలు దీనికి, ఓకేనా, మంచి సెంట్లు దీనికి, మంచి తినబండరాలు దీనికి. ఎన్ని పెడుతున్నామండి పొద్దున్న నుంచి? అంటే ఎంత జాగ్రత్తగా దీన్ని కాపాడుతున్నాం మనము. మరి దీన్ని ఈ శత్రువు ఏదైతే ఈ శరీరం, ఈ శత్రువు ఉందో, ఇది మనకు శత్రువుగా మారి మనల్ని, అంటే మన ఆత్మను నరకానికి తీసుకెళ్తుందని ఎందుకు గమనించలేకపోతున్నారు? ఎందుకు ఆలోచించలేకపోతున్నారు? అమ్మో, ఇది ఇంత భయంకరమైన శత్రువే మనకి, మరి దీన్ని చాలా జాగ్రత్తగా డీల్ చేయాలి మనం, దీన్ని తెలుసుకోలేకపోతున్నారు అన్నమాట. ఆదికాండము 2వ అధ్యాయము 7వ వచనంలో నుండి ఒక మాట, దేవుడైన యెహోవా నేలమట్టితో నరుని నిర్మించారంట. అంటే నేలమట్టితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ అయను. అంటే మనల్ని నేలమట్టితో తయారు చేశారంట. ఓకేనా? అంటే మట్టిలో నుంచి వచ్చిన దేహం మనం. ఓకేనా? ఈ మట్టి ఎక్కడి నుంచి తీసాడు? ఇట్లా భూమి మీద కనబడుతున్న మట్టి కాదు, ఇటుకల కోసం తీసింది, లేకపోతే సిమెంట్ బ్రిక్ కోసం తీసింది, మనం తీసి ఇట్లా బురద జల్లి ఆ మట్టి కాదు తీసింది. ఓకేనా? దేవుడు భూమి మధ్యలో నుంచి తీసిన మట్టి. ఓకేనా? ఈ దేహం గురించి మీకేం తెలుసు అండి? ఈ శరీరం గురించి మీకేం తెలుసు అసలు? ఇక్కడ స్కిన్ వేరే తెలుసా అండి? ఇక్కడ స్కిన్ చూడండి, ముఖం మీద ఇది వేరే, ఈ అరచేతి మీద ఉన్న స్కిన్ వేరే, తెలుసా? శరీరం అంతా స్కిన్ అంతా ఒకటే అనుకుంటున్నారు మీరు, కాదు. ఈ చేతి మీద ఉన్న స్కిన్ వేరే, మళ్ళా ఇక్కడున్న స్కిన్ వేరే, మళ్ళీ ఇక్కడున్న స్కిన్ వేరే. చూడండి, మీరు ఒకసారి గమనించండి. ఓకేనా? ఈ చెవు మీద ఉన్న స్కిన్ వేరే, మళ్ళీ ఈ కన్ను మీద ఉన్న చూడండి, ఇది వేరే. అంటే నీ దేహంలోనే నీ అవయవాలకు సరిపడ తయారు చేసిన సిస్టమేటిక్ దేవుడు పెట్టాడు అనమాట. నీ తల మీద ఉండే స్కిన్ వేరే మళ్ళీ. ఓకేనా? నీ కాళ్ళకి స్కిన్ వేరే, పొట్ట మీద స్కిన్ వేరే. ఈ చేతి మీద ఉన్నట్లు పొట్ట మీద ఉందనుకో, ఇట్లా పొట్టి ఉబ్బి రాదు. ఓకేనా? కొంతమంది చూసారికి ఇట్లా పెద్ద పొట్టు ఉంటుంది, ఇట్లా చుట్టూ తిరిగి. అంటే తిని 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 తాగి 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 వేసుకొని కొవ్వు ఇట్లా వచ్చేస్తాను వాడు బయటికి. వాడు అంత శరీరం వచ్చినాక అప్పుడు ఉరుకుతుంటాడు, చెమటలు కప్పుకుంటాడు రోడ్డు మీద. ముందు నుంచి జాగ్రత్త పడితే అయిపోద్ది కదా, తిండిని కంట్రోల్ చేసుకుంటే అయిపోద్ది కదా. తిండిపోతలైతే మీ గొంతుకు కత్తి పెట్టుకోండి అని అంటున్నాడు దేవుడు. అంటే తిండి అంత ప్రమాదకరం, అదొక పాట ముందు చెప్పాను కదా ఆల్రెడీ. అంటే ఈ దేహానికి కావలసిన అవయవాల్ని, ఈ యొక్క దేహములో ఉన్న శరీరాన్ని మట్టి నుంచి తీసి తయారు చేసినంట. అందుకేనండి మన ఆలోచన ఎప్పుడు కూడా దరిద్రమని మట్టి మీదనే. నమ్ముతారా ఈ విషయం? నమ్ముతారా ఎప్పుడన్నా? మన ఆలోచన అంతా ఈ మట్టి మీదనే అండి. ఈ మట్టిలోకి వెళ్ళి తీసిన ఏదైతే వస్తువులు ఉన్నాయో ఆ వస్తువుల మీద ఉన్నంత మోజు, ఆ వస్తువుల మీద ఉన్నంత ప్రేమ, ఆ వస్తువుల మీద ఉన్నంత ఆప్యాయత ఇంకా దేని మీద ఉండదు. అవసరమైతే ఊరేసుకొని చచ్చిపోతాం. ఓకేనా? ఎందుకనుకున్నారు? గోల్డ్ ఏడికెళ్ళి వస్తుంది అనుకున్నారు? ఈ మట్టిలోకి వెళ్ళి తీసేది బంగారం. ఈరోజు బంగారం కొరకు ఇంట్లో ఎన్ని గొడవలు అయితే అండి. ఒక బంగారం కొరకు భార్య భర్తను ఎంత వేధిస్తుంటది. ఒక బంగారం కొరకు పెళ్లిలో అవతల కుటుంబం వాళ్ళు ఎంత వేధిస్తుంటారు తల్లిదండ్రులని. రెండు తులాలు పెట్టాలా, 3 తులాలు పెట్టాలా, 4 తులాలు పెట్టాలా. ఏంటిది? ఆ మట్టిని నువ్వు మెడలేసుకొని తిరగడానిక?
మట్టిలోకి వెళ్ళి వచ్చింది అది. దానికన్నా విలువైనది నీ దేహం, దానికంటే కాస్ట్లీ అయినది నీ దేహము. అది తెలుసుకోవట్లే ఫస్ట్ మనిషి. ఈ మట్టిలోకి వెళ్ళి తయారు చేసిన ఒక ఇనుము పదార్థం, ఒక మొబైల్ ఫోనో లేకపోతే ఒక సైకిలో ఒక కారో, ఈ మట్టిలోకి వెళ్ళి తీసినవన్నీ, ఇవన్నిటిని మనం వాడుతున్నాం. ఈ మట్టిలోకి వెళ్ళి తీసిన వాటి నుంచే మనం ఒక ఇల్లు కట్టుకుంటున్నాం. ఈ మట్టిలోకి వెళ్ళి తీసిన కాడి నుంచి ఒక ఇటుకలు వస్తున్నాయి. ఈ మట్టిలోకి వెళ్ళి తీసిన వాటి నుంచి ఒక మెటీరియల్ వస్తుంది. అన్ని కూడా ఈ భూమిలోకి వెళ్ళి వస్తుంది అనమాట. ఇదే భూమిలోకి వెళ్ళి దేవుడు మొదటగా ఎవరిని చేసినంట? నిన్ను నన్ను చేశాడు. ఓకేనా? అంటే ఇంత అద్భుతంగా ఈ శరీరాన్ని తయారు చేసి పెట్టుకున్నది ఎందుకు అని అంటే ఆయన పని నిమిత్తం పెట్టుకున్నాడండి ఈ దేహాన్ని. కానీ ఆయన పని జరుగుతుంది ఈ దేహంతో. ఈ దేహాన్ని ఇచ్చాడు ఫ్రీగా, ఈ దేహంలో ఆయన ఆత్మను కూడా పెట్టాడు. ఓకేనా? ఈ దేహము ఆయనకి ఉపయోగపడతలేదు, ఆత్మ ఆయనకు ఉపయోగపడతలేదు. కానీ ఈ శరీరము మనకు తెలియకుండానే మనల్ని మోసం చేస్తూ ఆఖరిగా ఎక్కడ దాకా వెళ్ళిపోతుంది తెలుసా అండి? మరణానికి చేరువైపోయేంత వరకు కూడా మనం దాని నుంచి బయటికి రాము, ఆ మాయలో నుంచి. ఈరోజు ప్రపంచం అంతా జరిగేది అదే. ఇప్పుడు కాదు, నేను ఇంకొక 15-20 సంవత్సరాలు బతుకున్నా నేను ఇదే చెప్తాను. మనం చనిపోయేలోపు మనం తెలుసుకోకపోతే మనం చాలా ప్రమాదకరమైన స్థాయికి వెళ్ళిపోతాం. ఎలా చేస్తుంది తెలుసా అండి మనిషిని? ఈ శరీరం మనిషిని ఎలా చేస్తుంది తెలుసా? భయంకరమైన స్థితికి తీసుకెళ్ళిపోద్ది. ఒక చెడు వ్యసనం మనకు వచ్చేసింది అనుకోండి, చనిపోయేంత వరకు దాన్ని వదిలిపెట్టి, అది ఏదైనా కానివ్వండి. చెడు వ్యసనం అనగానే ఇప్పుడు కొన్ని కనిపిస్తున్న వ్యభిచారాలు, తాగుబోతులు, ఇవి కాకుండా ఇంకా అన్నిటిని కూడా మనము అందులోకి తీసుకోవాలి ఖచ్చితంగా. దానికి సంబంధించింది ఒక 2 వీడియో క్లిప్ చూపిస్తాను చూడండి. అంటే మనిషి తెలుసుకోలేని స్థితికి వెళ్ళిపోతాడంటే వెళ్ళిపోతాడు ఖచ్చితంగా. చచ్చిపోయే స్థితిలో కూడా వాడు ఏం కోరుకుంటాడు తెలుసా? అమ్మో, ఈ శరీరానికి కావాల్సిన కోరిక నేను తీర్చాలండి, ఈ శరీరానికి అవసరమైన కోరిక నేను తీర్చాలండి అని అనుకుంటూ ఉంటాడు. ఒక వ్యక్తి చూడండి, ఆఖరి స్థితిలో ఉన్నాడు. తన చివరి కోరిక ఏంటో తెలుసా అండి? చచ్చిపోయే స్థితిలో ఉన్నాడు. చచ్చిపోయే స్థితిలో ఉండి మరణించిన తర్వాత ఆత్మ వెళ్ళిపోద్ది ఆ దేహాన్ని విడిచిపెట్టి. అంటే ఈయన శరీరం ఏదైతే ఉందో ఆయనకు శత్రువుగా ఉందని ఆయన తెలుసుకోలేపాడు. ఆయన బ్రతికినన్ని కాలము, ఆయన బ్రతికిన జీవితాంత కాలం ఆయన ఏమనుకున్నాడంటే నాకు శత్రువులు ఎవరో ఉన్నారు అనుకున్నాడు. కానీ ఆయన శరీరమే ఆయనకు శత్రువు అని తెలుసుకోలేకపోతున్నాడు. మంచం మీద పడుకొని ఆఖరి కోరిక ఏం తెచ్చాడు తెలుసండి? పొగ తాగాలంట. సిగరెట్ అలవాటు వాడికి. ప్లే చేయవు సార్, చూడండి ఎట్లా పిలుస్తాడు, చూసారా? ప్లీజ్ యాప్ చేయండి. పట్టుకోవడం కూడా రావట్లేదు, వణుకుతున్నాయి చేతులు. అయినా కూడా పెట్టి పీర్చాల. ఎందుకు? ఆ శరీరము నీ శత్రువు నిన్ను అంటే ఆత్మని, నిన్ను అంటే నీలో ఉన్న ఆత్మని నీకు తెలియకుండానే నిన్ను మాయలో పెట్టి, అమాయకత్వంలో పెట్టి, నిన్ను మోసం చేసి, వాక్యము తెలియకుండా చేసి, నీ మనోనేత్రాలు మూయించి, ఎవరెవరో మాటలు వినేసి వారి మాయలో పడిపోయి వెళ్ళిపోయే స్థితికి తీసుకెళ్ళిపోద్దంట శరీరం. అందుకే శరీర సంబంధమైన కోరికలకి మనం క్రైస్తవంలోకి రావద్దు. ఈ జీవితకాలం మట్టికే మనం క్రీస్తునందు నిరీక్షించిన వారమైన ఎడల మనుషులు అందరికంటే దౌర్భాగ్యులమై ఉందమని కొరింథీయులకు రాసిన పత్రికలో పౌలు గారు చెప్తారు ఈ మాట. తెలుసు మరి ఏ జీవితకాలం కొరకు మనం బ్రతకాలంట? రాబోయే ఆ జీవితకాలం కొరకు మనం జీవించాలంట. దేవుడు మన కొరకు సిద్ధపరిచిన ఆ జీవితం కొరకు మనం బ్రతకాలంట. ఆ లైఫ్ కోసం మనం జీవించాలంటండి. ఈ 60 సంవత్సరాల 70 సంవత్సరాల జీవితకాలం కోసం కాదంట. నిత్యము ఎప్పుడు దేవునితో నుండి ఆ మహిమా లోకానికి వెళ్ళే దాని కొరకు మనం బ్రతకాలంటండి. కానీ అపవాది ఏం చేసింది? సాతాను ఏం చేసింది? ఈ శరీరమే మనకి శత్రువుగా మార్చేసింది అనమాట. అంటే బ్రతుకు దినములన్నీ దేవుణ్ణి నువ్వు ఇదే కోరుకో, దేవా ఉపవాస ప్రార్థనలు, నాకు అది అది అని 40 రోజులు ఉపవాసం. ఓకేనా? ఇదిగా తీసేస్తూ ఉంటారు. ఇప్పుడు ఎందుకు? ఆత్మను కాపాడాలన్నా, ఆత్మకు వాక్యం కావాలన్నా, ఆత్మీయ జీవితం ఎదుగుదలన్నా నాకు కావాలన్నా, ఈ 40 రోజుల తర్వాత మళ్ళీ యథావిధిగా అదే పాపం కదా, అదే చెడుతనం కదా, అదే వ్యసనాలు కదా. అంటే జీవితాంతం ఉంటుందా? 60-70 సంవత్సరాలు అంటే 40 రోజులేనా నీకు? 40 రోజుల తర్వాత నీ ఇష్టమా? అంటే నీ కోరికలు తీర్చుకోవడం కోసం నీ శరీరాన్ని ఏమేం చేస్తావా? కానీ ప్రమాదకరం అంటండి. ఇప్పుడు ఈయన మంచం మీద పడుకొని ఆ సిగరెట్ తాగుతున్నాడు. ఓకేనా? సిగరెట్ ఎలా తాగుతున్నటువంటి ఒక్కసారి ప్లే చేసిన తర్వాత ఇంకో వీడియో చూపిస్తా. సిగరెట్ చూసారా? ఉంది, చాలా అయిపోయింది. ఆయన కోరిక తీర్చుకున్నాడు అనమాట. అంటే ఈ తీర్చుకుంటున్న కోరిక శరీరాన్ని. ఓకేనా? ఆత్మ వేరే, దేవుంది, అది ఒప్పుకోదు అసలు.
ఒప్పుకోకపోయినా కూడా అది హెచ్చిస్తున్నా కూడా లోపల మనకి చెబుతున్నా కూడా దాన్ని పక్కన పెట్టేస్తాం. ఓకేనా? ఈరోజు క్లాస్ ఉందని ఎంతమందికి తెలుసండి? రావాలి, ఖచ్చితంగా అద్భుతమైన ప్రసంగం వినాలని మన సంఘానికి వచ్చేవాళ్ళు. మీరు వచ్చారంటే మీకు హెచ్చరిక వచ్చింది మనసులో. ఓకేనా? వెళ్ళాలి, ఖచ్చితంగా వెళ్ళాలి, ఏదో ఒకటి నేర్చుకోవాలి, తెలుసుకున్న కొత్త విషయం అని వచ్చారు. రాని వాళ్ళు ఏదో పని, వాళ్ళకి పెళ్ళో లేకపోతే ఏదైనా ఇంకేదైనా ఏదేదో పనులు పెట్టుకుంటారు కదా. ఎందుకు? ఈ శరీరాన్ని తీసుకెళ్ళిపోతుంటారు అక్కడికి. ఆత్మ చెప్తుంటుంది లోపల. ఆత్మ మాట్లాడాలి, సొల్లు వాగుతూ ఉంటాడు అక్కడ మనోడు, ఏదో చెప్తా ఉంటాడు అనుకుంటాడు. కానీ తర్వాత ఎప్పుడు తెలియదండి, కన్ను మూసిన వెంటనే తెలుస్తుంది మనకి. అప్పుడు స్టీవెన్ గుర్తుకొస్తాడు. ఇప్పుడు గుర్తుకు రాకపోవచ్చు, రోజు మరణించిన తర్వాత 100కి 100% గుర్తుకొస్తాడు. ఓకేనా? నెక్స్ట్ ప్లేజ్. ఈ దొర చూడండి, ఈ దొర చచ్చిపోతుండే అయిపోయింది. అసలు బాడీ మీద అసలు ఏం లేదు. చూసారా ఆ దొర? చూసారా? ఎముకలు తప్ప ఏం లేవు. ఆయనకి ఏంటిది వ్యసనం? ఆయన శత్రువు. ఏంటంటే ఇప్పుడు ఆయనకి శత్రువు ఆయనే, మారిపోతున్నాడు అలాగా. అంటే అన్నం తినట్లేదు అంటే ఒక వారం, ఒక నెల రోజుల నుంచి. కానీ గ్లాస్లో మంచి ఒక 90-60 పోసేయగానే కమ్మ తాగుతున్నాడు మందు తీసుకొని. ప్లే చేస్తారు చూడండి. మళ్ళీ దానికి నంచుకోవడానికి మాంసం ముక్క నీటి. ఓకేనా? ఎందుకు? నీసు లేనిది ముద్ద దిగదు కదా, నీసు లేనిది మందు దిగదు. అంటే శత్రువుగా మారిపోయింది శరీరము. అది ఏం చేస్తుంది? వీడిని చచ్చిపోయిన తర్వాత ఆత్మని నరకానికి తీసుకెళ్ళిపోతుంది. ఇది జరిగింది సార్. ప్లే చేయదు సార్ తొందరగా. చూస్తారా? అదో చిన్నగా ఎక్కిస్తాడు టానిక్. మందు. అంటే తన శరీరమే తనకు శత్రువుగా మారిపోయింది. తన శరీరమే ఒక వ్యసనంగా చేసుకున్నాడు. ఓకేనా? చాలు. కాబట్టి ఈరోజు సమాజము ఈ శరీరం విషయంలో ఎలాంటి ఆలోచన కలిగి ఉంది తెలుసా అంటే? ఓకేనా? చాలా ప్రమాదకరమైన ఆలోచన కలిగి ఉంది. దీనికి సంబంధించి ఈరోజు ప్రభుత్వాలు కానీ సైంటిస్టులు కానీ ఓకేనా దీనికి శరీరానికి కావలసిన సమస్తాన్ని ఇచ్చేశారు. తెలుసా? సుఖం ఇచ్చేశారు శరీరానికి. ఒకప్పుడు మనము నా చిన్నతనంలో సైకిల్ ఉండేదండి. ఆ సైకిల్ కూడా మా డాడీ దగ్గర ఉండేది. మేము తొక్కే వాళ్ళం కాదు. ఓకేనా? స్కూల్కి వెళ్ళాలని నడుచుకుంటూ వెళ్ళాలి. ఓకేనా? మార్కెట్కి వెళ్ళాలంటే నడుచుకుంటూ వెళ్ళి సామాన్ తెచ్చేవాడు. నాకు బాగా గుర్తుంది. ఓకేనా? కిరాణా షాప్ కానీ ఫ్యాన్సీ షాప్ కానీ ఎక్కడికి పోవాలన్నా నడుచుకుంటూ వెళ్ళి తీసుకొచ్చాను. కొన్ని రోజుల తర్వాత సైకిల్ వచ్చేసింది. అంటే సుఖమరిగిపోతున్నాడు మనిషి. అంటే సైంటిస్టులు ఏం తయారు చేస్తున్నారు? మనిషికి సుఖంని తీసుకొస్తున్నారు. ఈ శరీరానికి శత్రువుని తయారు చేస్తున్నారు అన్నమాట. సైకిల్ అయిపోయిన తర్వాత బైక్ వచ్చింది. ఇప్పుడు బైక్ లేకుండా ఎవరికైనా పని అవుతుందా? ఎక్కడికి పోయినా బైక్ కావాలి. అసలు నడుచుడు లేదు. ఇంట్లోకి వెళ్ళి ఆ పక్క సందులోకి పోవాలన్నా బైక్ కావాలి. ఓకేనా? బైక్ అయిపోయింది. బైక్ తర్వాత బైక్ మరీ బాగాలేదండి, కారు. మంచిగా కారులో కూర్చొని ఏసీ కావాలి శరీరానికి. ఓకేనా? శరీరానికి అంటే మన శరీరం ఏంటిది? శత్రువు మనకి. కానీ మన తెలియని ఎట్లా ఆత్మకి ఇది శరీరం ఎంత భయంకరమైందో. కార్లు అయిపోయినాయి. ఓకేనా? తర్వాత బస్సులు వచ్చేసాయి, ట్రైన్లు వచ్చేసాయి, ఆఖరికి ఫ్లైట్ కూడా వచ్చేసింది. ఓకేనా? ఎక్కడికి పోవాలన్నా కూడా నువ్వు సుఖపడుతూ వెళ్ళిపోవచ్చు హాయిగా. లగ్జరీ లైఫ్ అనమాట. ఏసీ కంపార్ట్మెంట్ ట్రైన్లో, బస్సులో ఏసీ కంపార్ట్మెంట్. ఓకేనా? ఇంట్లో మనం పడుకుంటున్న మన గదిలో కూడా ఏసీ చల్లగా వస్తుంటే హాయిగా పడుకోబెడుతుంటాం మన శరీరాలు. అంటే మన దేహము ఈ శత్రువుని చూడండి ఎలా పెంచుతున్నామో, పెంచి పోషిస్తున్నాం మనం మన శత్రువుని. ఓకేనా? ఆత్మ వేరే, శరీరము వేరే. కానీ దాన్ని మనం ఎంత లగ్జరీ లైఫ్ దీనికి ఇస్తున్నాం. అందుకని పౌలు గారు అంటారు, మళ్ళీ ఒకసారి చదవండి. నా యందు అనగా నా శరీరమందు మంచిది ఏదియు నివసింపదని నేనెరుగుదును, మేలైనది చెయ్యవలనని కోరిక నాకు కలుగుచున్నది. చూసారా? మేలైనది చెయ్యవలనని కోరిక ఆయన కలుగుతున్నది, కానీ దానిని చేయుట నాకు కలుగుటలేదు. నేను చెయ్యగోరు మేలు చెయ్యక చెయ్యగోరని కీడు చెయ్యుచున్నాను అంటున్నాడు అన్నమాట పౌలు గారు. చూసారా? అంటే మేలైనది అంటే వాక్యం నేర్చుకోవాలని ఆసక్తి లోపల ఉంటుంది. ఓకేనా? పోయిన వారం నేను చెప్పాను, ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నాను, పెడుతున్నాను. ఓకేనా? మీలో ఎవరైనా చెప్పండి, రాపిస్తాను. ఈ జ్ఞానం, దేవుని జ్ఞానం మీకు చాలా అవసరము. ఉచితంగా నేర్పిస్తున్నాను, ఉచితంగా మీరు రాయండి, డబ్బులు ఏమి ఇవ్వకండి అని చెప్పాను. ఓకేనా? అయిపోయింది. 1 వీక్ అయితే ఈ రోజు వరకు కూడా ఒక్కరు కూడా అడగలేదు ఫోన్ చేసి. అంటే ఏం జరుగుతుంది? శరీరంకి కావలసిన వాటి విషయంలో అయితే మనం ఎంత ఆసక్తిగా ఉంటుంది. ఓకేనా? ఎంత ఆసక్తి చూపిస్తాం. ఆత్మ సంబంధమైన వాటిని, ఆత్మను కాపాడుకునే జ్ఞానాన్ని నేర్చుకోండి, రాయండి అని నేను చెప్తుంటే ఈ రోజు వరకు చలనం లేదు చాలామంది.
ఫోన్ చేసి చాలా మందికి చెప్పాను, పాత వాళ్ళకు కూడా నేను ఇట్లా ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నాను చాలా మంది చెప్పాను, ఇయ్యలేదు. అదే చెప్తున్నాడు పౌలు గారు ఇక్కడ, మేలైనది చెయ్యాలనే కోరిక ఆయనకు ఉందంట, కానీ చెయ్యలేకపోతున్నాడంట. ఎందుకు? శరీరం ఆటంకపరుస్తుంది, శరీరం చెయ్యనీయదు, శరీరం మనల్ని పట్టి లాగేస్తుంటుంది. చెయ్యాలని కోరుకుంటుంది, చదవాలని కోరుకుంటుంది, దేవుని కొరకు ఆసక్తి చూపాలని కోరుకుంటుంది, కానీ చెయ్యలేమంట మనం. ఇంకరా అందుకనే ఈ సైంటిస్టులు అందరూ మనకు కావలసిన అన్ని సదుపాయాలు కలగజేశారు. టీవీ కానీ, రేడియో కానీ, ఏసీలు కానీ, మొబైల్ కానీ, మొత్తం అన్ని సుఖవంతమైన జీవితాలు మనకి ఇచ్చేశారు ఈరోజు. అంటే ఈ శరీరాన్ని సుఖపెట్టడం కోసము మనకి ఇంత మంచి అవసరమైన దీన్ని ఇచ్చేశారు. అంటే శరీరం చూసారా, అంటే మన జీవితకాలం 60-70 సంవత్సరాల జీవితకాలంలో ఏం జరుగుతుందో తెలియకుండా చెయ్యగలిగిన సామర్థ్యం ఒక్క శరీరానికే ఉందండి. అంటే అంత అమాయకత్వంలోకి తీసుకెళ్ళిపోతే ఆత్మని, దేవుని ఆత్మది. ఓకేనా? అంటే ఆ ఆత్మను నశింప చేయటం కొరకు నిత్యము పోరాడుతూనే ఉంటుందంట శరీరం, మనం చచ్చిపోయేంత వరకు. ఇప్పుడు చూసారు కదా వీడియో క్లిప్స్, నువ్వు చచ్చిపోయినా పర్లే, నిన్ను మాత్రం విడిచిపెట్టనంటుంది శరీరం. ఓకేనా? నువ్వు సావు వెళ్ళిపో నరకానికి, అవసరమైతే నిత్య అగ్నిగుండములు వెళ్ళి నువ్వు నిత్యము మండిపో, కానీ నీకున్న వ్యసనాన్ని నుంచి నిన్ను వదిలిపెట్టనంట. నీకున్న ఆ ఆలోచన నుంచి, తలంపు నుంచి నిన్ను బయటికి తీసుకురావంటది. ఈ దేహం దేవుడిచ్చిందండి, ఈ అవయవాలు దేవుడిచ్చింది. ఈ దేహంతోని, ఈ అవయవాలతో ఏం చేస్తున్నాం మనం? ఇష్టం వచ్చినట్టు వాడుకోవట్లేమా? ఇష్టం వచ్చినట్టు దీన్ని ఖర్చు పెట్టట్లేమా ఈ దేహాన్ని? ఆయన ఎంత అద్భుతంగా తయారు చేశాడు మన దేహాన్ని. తల్లి గర్భంలో 9 నెలలు తన స్వహస్తాలతో ఆయన రూపొందించాడంట మన దేహాన్ని. ఎందుకోసము? ఆయన పని చేయడం కోసము, ఆయన కొరకు జీవించడం కోసము ఈ జీవితం. కానీ మనుషుల మనోనేత్రాలకి గుడ్డితనం కలగజేసిందంట అపవాది తెలుసుకోకుండా. చూడండి, గలితీలు రాసిన పత్రికలో ఒక అద్భుతమైన మాట చూపిస్తాను, త్వరగా ముగిస్తాను. ఇక 5వ అధ్యాయము, గలితీలు రాసిన పత్రిక 5వ అధ్యాయము చూడండి. అందుకే భక్తుల ద్వారా కొన్ని అద్భుతమైన భయంకరమైన మాటలు రాపించాడు మనుషులు తెలుసుకోవాలని. ఇవి చదివినప్పుడైనా మనోనేత్రాలు తెరవబడతలేదు సమాజంలో. 5వ అధ్యాయము 17వ వచనం చూడండి, ఎంత ఆశ్చర్యకరంగా ఉంటుందో. నేను చెప్పిన చూడండి, శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకు విరోధముగా అపేక్షించును అంటున్నాడు. ఏంటది? అదేంటది? ఇప్పుడు మీ శరీరాలలో మీ శరీరము ఆత్మ 2 ఉన్నాయి, కానీ ఒకదానికొకటి స్నేహితులు కాదంట. అర్థమవుతుందా? ఒకదానికొకటి శత్రువులు. ఓకేనా? అదే చెప్తున్నాడు ఇక్కడ పౌలు గారు. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకు విరోధముగా అపేక్షించుచు ఇవి ఒకదానికి ఒకటి వ్యతిరేకముగా ఉన్నవి కనుక, వ్యతిరేకంగా ఉన్నాయి కనుక మీరు వాక్యం వినాలన్నా, బైబుల్ చదవాలన్నా, దేవుని కార్యక్రమాలు చేయాలన్నా, సెమినార్లు చేయాలన్నా, ఎలాంటి అవసరతలు తీర్చాలన్నా కూడా అవి తీర్చకుండా మనల్ని బలవంతం చేసి మనల్ని ఈడ్చుకెళ్ళిపోతూ ఉంటుందన్న శరీరం. అదే చెప్తుందనమాట, మీరు ఏమి ఇచ్చేయించితిరో వాటిని చెయ్యకుందురు. చూసారా, మనం ఏమి చెయ్యాలనుకుంటున్నామో వాటిని మనం చెయ్యలేమంట. ఎందుకు? ఆ క్షణం వరకే మనకు ఆ ఊపు, ఆ క్షణం వరకే మనకి హీటు. ఇప్పుడు చెబుతున్నప్పుడు మన లోపల ఆత్మ ఉర్రులుగుతుంటుంది, అన్న చెప్పేది కరెక్టే, స్టీవెన్ చెప్పేది కరెక్ట్ అని. అలా బయటికి వెళ్ళిపోయి బండి ఎక్కి అలా రోడ్డు మీద పోగానే శరీర కోరికలు అలాగా ఏది చూస్తే అది కావాలా, ఏది కావాలంటే అది శరీరానికి ఇచ్చేయాలా. శరీరం అంత ప్రమాదకరం అండి. ఓకేనా? అందుకే పౌలు గారు ఒక భయంకరమైన మాట చెప్తున్నాడు. రోమిల్ రాసిన పత్రిక 7వ అధ్యాయం తీయండి ఒకసారి. రోమిల్ రాసిన పత్రిక 7వ అధ్యాయము ఇంతకుముందు చదివాం కదండి. రోమిల్ రాసిన పత్రిక 7వ అధ్యాయము పౌలు గారు చెప్తున్నారు. 18వ వచనం నుంచి చదవండి. 18వ వచనం ఇలా ఉంది కాబట్టి ఆయన ఈ వివరణ ఇస్తున్నాడు. మేలైనది చెయ్యవలనని కోరిక నాకు కలుగుచున్నది, కానీ దాన్ని చెయ్యుటకు నాకు కలుగుట లేదు. నేను చెయ్యగోరు మేలు చెయ్యక చెయ్యగోరని కీడు చెయ్యుచున్నాను. అంటే చేయలేకపోతున్నాం మనం. దేనికి అంటే ఈ శత్రువు చాలా ప్రమాదకరంగా మారిపోతుంది. మన దేహం, మన అవయవాలు, ఇవి ఎంత ప్రమాదకరమో ఈరోజు మనం గ్రహించకపోతే, తెలుసుకోకపోతే మన జీవితం భయంకరమైన స్థితికి వెళ్ళిపోతానంటున్నాడు. అదే రోమిల్ రాసిన పత్రిక యోహాను సువార్త చూడండి, క్షమించండి, యోహాను సువార్త 2వ అధ్యాయంలో చూడండి ఒక మాట అంటున్నాడు. 2వ అధ్యాయం
దేవుని పని చేయాలని ఉన్నా ఈ శరీరము చెయ్యనీయదు. దేవుని పనిని ఈ శరీరము చెయ్యనీయదు. ఎందుకంటే కంట్రోల్లో పెట్టుకుంటూ ఉంటుంది అనమాట ఆత్మని. ఓకేనా, ఏం చేద్దాంలే ఓకేనా, ఇంకా ఉందిగా సమయం అని సమయాన్ని వృధా చేసేస్తూ ఉంటుంది. కానీ సమయాన్ని వృధా చేయొద్దండి మనం. ఓకేనా, సమయం ఎంత వాల్యుబుల్ తెలుసా అండి, సమయం ఎంత అవసరం తెలుసా మన జీవితానికి. దొరికిన రోజే దేవుని కార్యక్రమాలు, దేవుని పనిలో మనం ఉండాలని చెప్తున్నారు. కానీ అలా ఉండనియదంటే ఈ దేహం, ఈ లోకం అలా మారిపోయింది. లోకములో కనిపిస్తున్న ఇవన్నీ కూడా దేవుని వల్ల కలిగినే కావు. ఈ కోరికలు, ఈ ఆశలు, ఈ యొక్క మన శరీరానికి కావాల్సిన ఈ అవసరతలు దేవుని వల్ల కలిగినే కావు, మనుషులు చేసుకునే అంటే ఇవన్నీ. అందుకని చూడండి, యోహాను సువార్త 2వ అధ్యాయంలో 16వ వచనంలో ఒక మాట ఉంటుంది చూడండి. 16వ వచనం, యోహాను సువార్త 2వ అధ్యాయము, అదేనా? యోహాను సువార్త 2వ అధ్యాయము, యోహాను సువార్త 2వ అధ్యాయము 16వ వచనం. యోహాను సువార్త 2వ అధ్యాయము 16వ వచనం. ఇదేనండి మొదటి యోహాను అనుకుంటే చూడండి. మొదటి యోహాన 2వ యోహాను చూడండి, ఇందులో ఉంటుంది ఒకటి. చూడండి 16వ వచనం. సార్ క్షమించండి. ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమించకుడి అని చెబుతున్నాడు లేదా ఒక భక్తుడి ద్వారా. కానీ ఈరోజు జనరల్గా ప్రేమ దేని మీద ఉందండి మనుషులకి? లోకములో ఉన్నది, లోక ఆశలు, లోక కోరికలు, ఇవన్నీ దేనికి? శరీర అవసరాలు తీర్చుకోవడం కోసం. అదే చెప్తున్నాడు, లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించినలా తండ్రి ప్రేమ వాడిలో నుండదు. ఇప్పుడు 16 చెప్తున్నాడు, లోకములో ఉన్నదంతయు అంటున్నాడు. సరా, లోకములో ఉన్నదంతయు అంటే లోకములో మన కంటికి ఏదైతే కనబడుతుందో దాని అంతటి గురించి చెబుతూ అనగా శరీర ఆశ. శరీరానికి ఆశ ఉందండి. ఏంటిది ఆ ఆశ? శరీరాన్ని సుఖవంతంగా పెంచుకోవాల్సించాలి. శరీరానికి కావాల్సిన అన్ని కూడా అనుకూలమైన టైంలో ఇచ్చేయాలి. టిఫిన్ టైంలో ఇవ్వాలి, భోజనం టైంలో ఇవ్వాలి, రాత్రి భోజనం టైం ఇవ్వాలి, మధ్యన స్నాక్స్ ఇవ్వాలి, టీ ఇవ్వాలి. ఇవన్నీ దేనికి అనుకుంటున్నారు? శరీరానికి. ఈ శరీరానికి సంబంధించిన వాటన్నిటినీ టైం టు టైం ఇస్తున్నాం. మనము ఆత్మ గురించి ఆలోచిస్తున్నామా? లోపల ఆత్మ ఉందని టైం టు టైం ఆత్మకు కూడా ఇవ్వాలని ఆలోచన ఈరోజు సమాజంలో ఎందుకు లేదు? ఆత్మను కాపాడుకోవాలని ఎందుకు ఆలోచన లేదంటే ఆత్మ కనబడట్లేదు కంటికి. కానీ ఆత్మ పనిచేస్తుంది, ఆత్మ మనల్ని నడిపిస్తుంది. ఆత్మ లేకపోతే మనం ఈ శరీరాన్ని విడిచిపెట్టేస్తామన్న విషయము ఈరోజు తెలియకుండా చేస్తుంది అపవాదం. అదే చెప్తున్నాడు ఇక్కడ, లోకములో ఉన్నదంతయు అనగా శరీర ఆశయు నేత్రాశయు అంటున్నాడు అనమాట. అంటే నేత్రానికి ఆశ, ఏది చూస్తే అది కావాలి. ఓకేనా, నేత్రానికి ఆశ అండి. ఇప్పుడు నేత్రానికి ఎలాంటి ఆశ కావాలి తెలుసా? బైబుల్ చదువుతున్న మత్తయి సువార్త మొత్తం చదవాలండి ఈరోజు. ఓకేనా, అంటే ఈ కళ్ళు దేనికోసం అంట? దేవుని వాక్యం చదవడం కోసం ఇచ్చాడు. ఈ చెవులు దేవుని వాక్యం వినటం కోసం ఇచ్చాడు. అంతే తప్ప నువ్వు ఏది పడుతుంది ఇయర్ ఫోన్లు పెట్టుకొని సినిమా పాటలు, వీడియో సాంగ్స్, ఇష్టం వచ్చిన అన్ని కార్యక్రమాలు చూడడానికి కాదు. ఈ కళ్ళతో సీరియల్ చూడడానికి కాదు, సినిమాలు చూడడానికి కాదు. ఈ కళ్ళు ఇచ్చిన దేవుడు ఏం ఆశిస్తాడంటే ఆ కళ్ళు ఏవైతే ఉన్నాయో నా జ్ఞానాన్ని, నా మనసుని తెలుసుకోవాలని అంటున్నాడు. అందుకే అంటున్నాడు, ఈ నేత్రాశయు జీవపు డంబము తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే అని చెప్పి లాస్ట్కి ఏం చెప్తున్నాడు? లోకమును దాని ఆశయు గతించిపోవుచున్నవి, కానీ దేవుని చిత్తమును జరిగించు వాడు నిరంతరము నిలిచి ఉంటాడంటండి. అంటే అనంతమైన లోకానికి వెళ్ళడానికి అవకాశం కలగజేస్తారంట దేవుడు. ఇది పౌలు గారి ఇంటెన్షన్. ఓకేనా, అంటే ఒకదానికొకటి శత్రువుగా మారిపోయింది మన శరీరంలో. ఆత్మ, శరీరము రెండు ఒకదానికొకటి రిలేషన్ లేదంట. ఆత్మ చెప్తుంటుంది తప్పు బాబు, ఇది చెయ్యొద్దు బాబు, ఇది చేయాలి బాబు అని చెప్తే ఆత్మను పక్కన పెట్టేసి శరీర కోరికలు తీర్చుకోవడానికి మనము ప్రయత్నిస్తూ ఉంటాం అన్నమాట. ఇది చాలా ప్రమాదకరము. ఈ శరీరము మన శత్రువని ఆత్మకు తెలిసినా కూడా తెలియనీయకుండా చేయగలిగిన సామర్థ్యము శరీరానికి ఉంది.
శరీరం చేస్తుంది ఇప్పుడు మనల్ని. అందుకే పౌలు గారు ఒక మాట అంటున్నాడు, చూపిస్తాను చూడండి ఒకసారి. రోమిల్ రాసిన పత్రికనే 7వ అధ్యాయము చూడండి. ఆయన ఇంటెన్షన్ చూడండి, ఎలా మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఆయన బాధ, ఆయన వేదన ఎలా చెప్తున్నాడు చూడండి, ఆయన శరీరం గురించిన ఆ ఒక వివరణని. 7వ అధ్యాయం 24వ వచనం చూడండి ఏమంటున్నాడు. ఆ భయం మనకు లేదు. అయ్యో ఎంత భయం మనకుంది అసలు లేదు. ఇక్కడ ఏమంటున్నాడు, అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్నెవరు విడిపించును అని అంటున్నారండి ఇక్కడ పౌలు గారు. చూసారా, అర్థమైందా? మళ్ళీ మరణానికి తీసుకెళ్ళిపోద్దంట శరీరం. ఇప్పుడు వాళ్ళిద్దరు క్యారెక్టర్లు చూసారు కదా స్క్రీన్ మీద. వారిని మరణానికి తీసుకెళ్ళిపోతుంది, కానీ వారికి ఉన్న అలవాట్ల నుంచి మాత్రం బయటికి తీసుకురానేది. ఓకేనా? నువ్వు మానేద్దాము తిరుగుదాం అనుకున్నా కూడా ఎవడో ఒకటి ద్వారా వచ్చి నిన్ను ప్రేరేపించి మళ్ళీ గుంజుకెళ్ళిపోతాడు. తెలుసా? నువ్వు మానుకుందాం అనుకుంటావు, నువ్వు వదిలిపెట్టాలనుకుంటావు, కానీ మరలా ఎవరో ఒకరి ద్వారా ప్రేరేపణ వచ్చి నిన్ను ప్రేరేపించి మరలా నిన్ను ఆ మాయలోకి తీసుకెళ్ళిపోతుందంట. అందుకే అంటే నేను ఎంత దౌర్భాగ్యుడిని అంటున్నాడు పౌలు గారు లాంటాడు. ధర్మశాస్త్రం మీద పట్టున్న వ్యక్తి, ఓకేనా, అద్భుతమైన మరి వివరణ ఇచ్చిన వాడు కొత్త నిబంధన గ్రంథంలో ఇవి పత్రికలు రాశాడు. ఆయన మాట్లాడుతున్న మాట ఇది. ఏమంటున్నాడు, నేనెంత దౌర్భాగ్యులను, ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్నెవరు విడిపించును అని అంటున్నాడు పౌలు గారు. అంటే విడిపించలేదండి ఎవరిని. కాబట్టి విడిపించబడాలంటే మన దగ్గర ఉన్న ఒకే ఒక ఆయుధము ఈ 66 పుస్తకాలు కలిగిన గ్రంథం, వాక్యం తప్ప మనల్ని ఏది రక్షించలేదు. ఓకేనా? మన సంఘాలు కానీ, మన అయ్యగారులు కానీ, మన బోధకులు కానీ, లేకపోతే మనకి చేస్తున్న ప్రార్థనలు కానీ, మనం చేసే ఉపవాసాలు కానీ, ఇవి ఏవి కూడా నేను మనల్ని రక్షించేది ఆయనకి ఇష్టంగా బ్రతికి జీవించినప్పుడే మనం రక్షించబడతాం. ఎందుకంటే ఆయన దేహం ఏదైతుందో ఆ దేహముతో ఏమేమి చేసావో అవన్నీ లెక్క ఖచ్చితంగా అడుగుతాను అంటున్నాడు దేవుడు. నీకు ఇచ్చిన దేహముతో నీవు ఏం చేసావు 60 సంవత్సరాల్లో, ఓకేనా? ఒక జీవ గ్రంథంలో రాస్తున్నాడు మన గురించి, ఓకేనా? అప్పుడు అడుగుతాడు, నువ్వు ఏమేం చేసావు నా గురించి, ఏమేం నిర్ణయాలు కలిగి ఉన్నావు, ఎలాంటి జీవితం నువ్వు జీవించావు, ఈ శరీరంతో సుఖవంతమైన ఆలోచన కలిగి ఉన్నావా అని ఖచ్చితంగా అడుగుతాడంట. కాబట్టి చాలా ప్రమాదకరమైన స్టేజ్లో మనం ఉన్నాం. ఇప్పటికింకా మనం మార్పు రాకపోతే, ఇప్పటికీ మనం మారకపోతే, ఓకేనా, బయట జరుగుతున్న వాస్తవాలు అవే నిజం అనుకొని ఇంకా ఆ మాయలో మనం వెళ్ళిపోతుంటే మాత్రము మరణించినాక మనం పొందుకోబోయే దాన్ని మనం పొందుకోలేము అని వాక్యం చెప్తుంది ఖచ్చితంగా. ఇదే రోమిల్ రాసిన పత్రికలో మరొక మాట అంటున్నది చూడండి, 12వ అధ్యాయము 8వ అధ్యాయం చూడండి. 8వ అధ్యాయంలో క్లారిటీ ఉంటుంది. 8వ అధ్యాయము రోమిల్ రాసిన పత్రిక 8వ అధ్యాయము 12వ వచనం నుంచి చదవండి. 8వ అధ్యాయం 12వ వచనం. కాబట్టి సహోదరులారా, శరీరానుసారముగా ప్రవర్తించుటకు మనం బ్రతుకుతున్నాం. దాని కొరకే ఈరోజు క్రైస్తవ సమాజం ఎందుకు బతుకుతుంది? శరీర అవసరాలు తీర్చుకోవడానికే, శరీర కోరికలు తీర్చుకోవడానికే, మరి ఆ మత్తులో నుంచి బయటికి రాలేకపోతుంది. ఓకేనా? వెళ్ళిపోతున్న వారందరూ సంఘాలకు ఎందుకు వెళ్ళిపోతున్నారు? శరీరాన్ని సుఖపెట్టుకోవడం కోసము, శరీరాన్ని కాపాడడం కోసమే తప్ప శరీరంతో కూడా ఆత్మ ఉంది. ఆ ఆత్మ ఒకసారి వెళ్ళిపోతుంది ఎక్కడికో, దాన్ని కాపాడుకోవాలన్న ఆలోచన ఈరోజు సమాజానికి లేదు అసలు. ఓకేనా? అదే చెప్తున్నాడు. కాబట్టి సహోదరులారా, శరీరానుసారముగా ప్రవర్తించుటకు మనము శరీరమునకు రుణస్థులము కాము. ఓకేనా? శరీరానికి మనకి సంబంధం లేదు. కేవలము దేవుని ఆత్మను కాపాడడం కోసము, ఆత్మను రక్షించడం కోసమే ఇంత అద్భుతమైన శరీరాన్ని మనకి ఇచ్చారంట. ఎందుకంటే ఈ శరీరంతోనే మనం ఏ పనిని చేయగలం దేవుని కొరకు. ఓకేనా? ఈరోజు ఇప్పుడు కంటిన్యూగా గంట నుంచి మాట్లాడగలుగుతున్నంటే ఎందుకు మాట్లాడుతున్నాను? దేవుడిచ్చిన అవయవం, దేవుడిచ్చిన నోరు, ఓకేనా, దేవుడిచ్చిన చేతులు, ఇవన్నిటితో నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే శరీరంకి నేను రుణస్తుని కాను, ఆత్మకు రుణస్తుని నేను. అదే చెప్తున్నాను నెక్స్ట్. కాము మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారై ఉందురు, కానీ ఆత్మచేత శరీర క్రియలను చంపిన ఎడల జీవించెదరు, బ్రతికెదరు, మీకు నిత్య జీవం ఇచ్చేదను అంటున్నాడు దేవుడు ఇక్కడ. చంపుతారా మరి శరీర కోరికల్ని? 100% చంపాలండి.
ఓకేనా? చంపకుండా మనం ఒకవేళ బ్రతికామనుకోండి, చావవలసిన వారై ఉన్నాం ఖచ్చితంగా. చనిపోయిన తర్వాత ఆత్మ మరి ఎక్కడికి వెళుతుందో మనకు తెలుసు ఖచ్చితంగా. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లరా, చాలా హెచ్చరికలు, చాలా మాటలు ఉన్నాయి ఇంకా చెప్పుకోవాలంటే. సమయం లేదు మనం మాట్లాడుకోవడానికి. వారానికి ఒక్కసారే మనకి సమయం, ఓకేనా? అది కూడా ఒక గంట సేపే. ఈ వారం టైం కోసము మరి ఎన్ని ప్రయత్నాలు చేస్తుంటాం మిమ్మల్ని ఇక్కడ తీసుకురావడం కోసం. ఒక రోజు 2 రోజుల ముందు నుంచి మీ అందరికి ఇంటిమేషన్లు, ఫోన్లు, మెసేజ్లు చెప్పి ఎందుకు పిలుస్తుంటాం? ఓకే, ఒక సంఘం ఉంది, సంఘంలో అయ్యగారు ఫోన్ చేస్తారా, రాండి వాక్యం వినడానికి రాండి అని? శరీరం కోసం మనం వెళ్ళిపోతాం మనకి ఆటోమేటిక్గా. అయ్యగారు ఫోన్ చేయడు, అయ్యగారు మనల్ని పిలవడు, అయ్యగారు మెసేజ్ పెట్టుడు. అయ్యగారికి ఏం కావాలా? మీ డబ్బు కావాలా? నాకు డబ్బు వద్దు, ఓకేనా? ఎప్పుడు నేను డబ్బు అడిగినా మిమ్మల్ని? ఎప్పుడు అడగా? నాకేం కావాలంటే మీ ఆత్మను రక్షించాలన్న భారం నాకుంది. ఆ బాధ్యత దేవుడు నా మీద పెట్టినప్పుడు అది నేను నెరవేర్చాలిగా ఖచ్చితంగా. కాబట్టి ఒకటి గుర్తుపెట్టుకోండి మీరు, ఓకేనా? బయట సంఘాల్లో ఉన్నట్టు ఇక్కడ ఉండదని ప్రతిసారి చెప్తాను. అక్కడ ఉన్న కార్యక్రమాలు, అక్కడ ఉన్న ఏవన్నీ కూడా లోక సంబంధంగా ఆచార పద్ధతులుగా వస్తున్నాయి, ఓకేనా? శరీర సంబంధమైన వాటి మీద వెళుతున్న జీవితాలు అవి. ఆత్మ సంబంధమైన జీవితం వేరే ఉంటుంది, ఆత్మ సంబంధమైన ఆలోచన వేరే ఉంటుంది. అది దేవునికి ఇష్టమైంది, దేవుడు ఇష్టపడతాడు దాన్ని ఖచ్చితంగా. కాబట్టి మనకి ఎవరు శత్రువు అనంటే మన శరీరమే మనకు శత్రువు. మరి ఇంత భయంకరమైన శత్రువు మనతో ఉన్నప్పుడు మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి? ఈ శరీరం ఏం చేస్తుంది, ఏం ఆలోచిస్తుంది, ఏమేం కావాలనుకుంటుందో, వాటి కోరికలు ఏంటిదో మనకి ఆత్మకు తెలుస్తున్నప్పుడు మనం దాన్ని గ్రహించి ఆ అలవాట్ల నుంచి బయటికి రావాలి ఖచ్చితంగా. రాకపోతే చాలా ప్రమాదకరమైన దీంట్లోకి మనం వెళ్ళిపోతాం, ఓకేనా? కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. ఆఖరికి ఒక వచనం చూపించేసి ముగిస్తాను. చూడండి, ఇదే రోమిల్ రాసిన పత్రిక 8వ అధ్యాయము 5వ వచనం చూడండి. ఈరోజు ప్రపంచ మానవులందరికీ ఇస్తున్న ఒక హెచ్చరిక మాట దేవుడిది, ఓకేనా? ఏంటిదంట? శరీర అనుసారులు శరీర విషయముల మీద మనసుంచుతారు అంటున్నాడు అనమాట. అంటే ద్విమనస్సులు, 2 మనసులు ఉంటాయి, ఓకేనా? ఈ ద్విమనస్సుల్లో ఒక్క మనసు ఎప్పుడు కూడా దేని మీద ఉంటుంది తెలుసా అండి? శరీరం మీదనే ఉంటుంది, ఓకేనా? అదే చెప్తున్నాడు, శరీరానుసారులు శరీర విషయం మీద మనసుంచుదురు, ఆత్మానుసారులు ఆత్మ విషయం మీద మనసుంచుదురు. శరీరానుసారమైన మనసు మరణము, ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమనే ఉన్నది అని అంటున్నాడు అనమాట. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లరా, ఆత్మను కాపాడుకోవడం కొరకే మీరు ప్రయత్నించండి. చాలా వరకు ఈ ప్రయత్నంలో శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి, అవన్నిటి పక్కన పెట్టండి. పక్కన పెడితే మనం మన ఆత్మను కాపాడుకోగలుగుతాం. కాబట్టి ఆ బాధ్యత మీ మీద ఉంది, నా మీద కూడా ఉంది. కాబట్టి మీరు కూడా ఈ శరీరంతో ఏం చేయాలి? దేవుని కార్యక్రమాలు చేయాలి, ఓకేనా? మీకు ఇచ్చేసిన శరీరం మీరు వాడుకోవడానికి కాదు, అది మీరు ఉపయోగించుకోవడానికి కాదు. లెక్క అడుగుతానంటున్నాడు దేవుడు. ఆ లెక్కకి సమాధానం చెప్పాలి మనం వెళ్ళి. దేహం ఉట్టిగానే ఇచ్చేయలేదు, ఓకేనా? మనకు ఒకరికి మనం ఒక 10,000 ఇస్తున్నామంటే ఉట్టికి ఇచ్చేస్తామండి? 10,000 ఓన్లీ 10,000 ఒక మనిషికి ఉట్టిగిస్తామా? ఇయ్యం తెలుసా? ఇచ్చి కూడా మనం ఎన్నిసార్లు వాళ్ళని మనం డబ్బులు అడుగుతాం, ఎన్నిసార్లు లెక్కలు అడుగుతాం, ఎన్నిసార్లు వాళ్ళ దగ్గర ఇంట్రెస్ట్ కోసం మనం తిరుగుతాం. ఇది ఎంతవరకు వాస్తవమో, మనకిచ్చిన ఈ దేహము, మనకిచ్చిన ఈ ఆత్మను మనం కాపాడుకోవాలంటే ఈ శరీరము మనకు శత్రువై ఉంది. ఈ శత్రువుని మనం ఏం చేసుకోవాలి తెలుసా? మిత్రువు చేసుకోవాలా. అంటే స్నేహబంధం ఉండాలన్నమాట. ఒకదానికొకటి విరోధంగా ఉండొద్దు. ఒకరు చెప్పుతుంటే ఒకరు వినేటట్లు ఉండాలన్నమాట. అంటే శరీరం వినదు, కానీ ఆత్మ చెబుతూ ఉంటుంది. కానీ శరీరాన్ని లొంగదీయాలంట, శరీరాన్ని లోపరుచుకోవాలంట, శరీర ఆశల్ని మనం చంపుకోవాలంట. అది ఏదైనా కానివ్వండి, ఓకేనా? దేవుని కార్యక్రమానికి అడ్డొచ్చి ఏ కోరికనైనా మనం చంపుకోగలిగితే నిత్య జీవాన్ని ఇస్తానని దేవుడు అంటున్నాడు. కాబట్టి అది చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, ఓకేనా? మన శత్రువు మనలోనే ఉన్నాడని గ్రహించండి, మేల్కోండి. ఇప్పటి నుంచైనా జాగ్రత్తగా బ్రతకడానికి ప్రయత్నించండి.